వ్యవసాయం రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయ రంగ అభివృద్ధి కీలకం. సమైక్య రాష్ట్రంలో అనుసరించిన విధానాల వల్ల తెలంగాణలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలోకి నెట్టివేయబడింది. తెలంగాణ వ్యవసాయానికి పునరుజ్జీవనం కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచాలని ప్రభుత్వం సంకల్పించింది. రైతులకు తక్షణ తోడ్పాటు అందించడం కోసం ప్రభుత్వం మొదటి పంట రుణాలను మాఫీ చేసింది. 35,29,944 మంది రైతులకు చెందిన 16,124 కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించింది. సాగునీరు, పెట్టుబడి, గిట్టుబాటు ధరలను ప్రభుత్వం సమకూర్చినప్పుడే రైతుల కష్టాలు తీరుతాయి. ఒకవైపు ప్రాజెక్టులను శరవేగంగా నిర్మిస్తూ మరోవైపు చెరువులను పునరుద్ధరించడం ద్వారా సాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నాం. పెట్టుబడి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నది. రైతుకు పంట సమయంలో పెట్టుబడి అనేది చాలా కీలకం. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పుల పాలు అవుతున్నప్పుడు పెట్టుబడి కోసం చేసిన అప్పు దాని మీద పడే మిత్తి పులి మీద పుట్రలా ఒకదానికోటి తోడై రైతును పూర్తిగా కృంగతీస్తున్నాయి. ఈ క్షోభ నుంచే రైతును కాపాడడం కోసం పంటకు అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వమే సమకూర్చాలని చెప్పి నిర్ణయించింది. రైతుల పక్షాన నిలిచి ఇంత గొప్ప నిర్ణయాన్ని స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వం తీసుకోలేదు. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. 2018-19 ఏడాది నుంచి ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 2 పంటల కోసం 2 విడతల్లో ప్రతి రైతుకు మొత్తం ఎకరానికి 8,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. పునాస పంట పెట్టుబడిని ఏప్రిల్ నుంచి, యాసంగి పంట పెట్టుబడిని నవంబర్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంపిణీ చేస్తుంది. ఈ పథకం కోసం బడ్జెట్లో రూపాయలు 12,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. రైతులకు పెట్టుబడి సాయం అందించాలి అని అంటే భూ రికార్డులు సమగ్రంగా ఉండడం అనివార్యం. భూ రికార్డులను సమగ్రంగా సర్వే చేయించే మహత్తరమైనటువంటి పనిని మా ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో 10,823 గ్రామాల్లోని భూ రికార్డులను రెవెన్యూ శాఖకు చెందిన 1,507 బృందాలు ఖాతావారీగా అనగా 72,13,111 ఖాతాలు పరిశీలించి కావలసిన మార్పులు చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి 100 రోజుల్లోనే భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేశారు. 96% భూ రికార్డుల వివాద రహితమని ధృవీకరించాం. రాష్ట్రంలోని భూమి రికార్డుల వివరాలు అన్నీ పొందుపరిచి ధరణి వెబ్సైట్ను త్వరలో ఆవిష్కరించనున్నాము. రాష్ట్రంలోని వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సులభతరం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సేల్ డీడ్ను ప్రామాణీకరిస్తున్నాము. రిజిస్ట్రేషన్ ఆఫీసు లేని మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్ను చేసే బాధ్యతను మండల రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నాము. దీనితో భూముల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డులలో మార్పులు ఏకకాలంలో జరుగుతాయి. రైతు సమన్వయ సమితి అసంఘటిత రంగంలోని వర్గాల హక్కులు సాధించుకోలేకపోతున్నాయి. వారిని పట్టించుకున్న వారు లేరు. సరిగ్గా తెలంగాణ రైతాంగానికి అదే పరిస్థితి. తమ హక్కులు, ప్రయోజనాల సాధనలో తెలంగాణ రైతాంగం ఎంతో వెనుకబడి ఉన్నది. సంఘటిత శక్తిలోని బలాన్ని గ్రహించకపోవడం వల్లనే రైతాంగానికి ఇన్ని సమస్యలు. ఆ బలానికి ఉన్న ప్రభావం ఒక్కసారి రైతుల అనుభవంలోకి రావాలి. రైతుల మధ్య ఐక్యతను, సమన్వయాన్ని సాధించాలన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనకు ప్రతిరూపమే రైతు సమన్వయ సమితి ఆవిర్భావం. రాష్ట్ర వ్యాప్తంగా 1,61,000 రైతులు సభ్యులుగా రైతు సమన్వయ సమితి ఏర్పాటైంది. గ్రామ స్థాయిలో 15 మందితో, మండల స్థాయితో 24 మందితో, జిల్లా స్థాయిలో 24 మందితో, రాష్ట్ర స్థాయిలో 42 మందితో రైతు సమితుల ఏర్పాటు జరిగింది. రాష్ట్ర స్థాయి రైతు సమితులలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులు సభ్యత్వం కలిగి ఉంటారు. ప్రభుత్వానికి రైతులకు మధ్య అనుసంధానంగా రైతు సమన్వయ సమితి పనిచేస్తుంది. రైతుల మధ్య పరస్పర సహకార భావం ఏర్పరచడం, వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి కావాల్సిన చైతన్యాన్ని కలిగించడం, పండిన పంటకు మద్దతు ధర సాధించడమే రైతు సమన్వయ సమితి యొక్క ప్రధాన కర్తవ్యం. ఇందుకోసం రైతులకు, కొనుగోలుదారులకు మధ్యవర్తిత్వం చేస్తుంది. ఒకవేళ మార్కెట్లో మంచి ధర రానట్టయితే స్వయంగా రంగంలోకి దిగి నేరుగా పంటను రైతు సమన్వయ సమితి కొనుగోలు చేస్తుంది. పంట కొనుగోలులో ప్రభుత్వం పూచిదారుగా ఉంటుంది మరియు తగిన నిధులు సమకూరుస్తుంది. రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వారికి ఒక వేదిక అవసరం. ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా విభజించి ప్రతి క్లస్టర్కి ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ప్రభుత్వం ఇదివరకే నియమించింది. అదేవిధంగా ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులే. ఈ రైతుల బాధలు వర్ణనాతీతం. ఒక్క సంవత్సరం పంట రాకపోతేనే ఆ రైతు కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. అటువంటిది ఆ కుటుంబ పెద్ద అయిన రైతు మరణిస్తే ఒక్కసారిగా ఆ కుటుంబ పరిస్థితి తలకిందులవుతుంది. భార్య పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతున్నది. కనీస భరోసా లేకుండా పోతున్నది. అనుకోని పరిస్థితుల్లో అటువంటి కష్టం వస్తే ఆ రైతు కుటుంబం అకస్మాత్తుగా రోడ్డున పడకూడదని ముఖ్యమంత్రి గారి సంకల్పం, ఆ కుటుంబానికి బాసట నిలవాలన్న ముఖ్యమంత్రి గారి ఆశయం నుండి రూపుదిద్దుకున్న పథకమే రైతు బీమా పథకం. రాష్ట్రంలోని రైతులందరికీ ఈ పథకం కింద రూపాయలు 5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించనున్నాము. రైతు బీమా పథకం కోసం ఈ బడ్జెట్లో రూపాయలు 500 కోట్లను టోకన్గా ప్రతిపాదిస్తున్నాము. వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల శ్రమతో పాటు ఖర్చు తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది, తద్వారా పెట్టుబడి కూడా తగ్గుతుంది. వ్యవసాయంలో యంత్రాల వినియోగం విరివిగా జరిగే ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. సబ్సిడీపై వివిధ యంత్ర పరికరాలను రైతులకు అందిస్తున్నది. 50% నుండి 95% సబ్సిడీపై తెలంగాణ రైతులకు ఇప్పటి వరకు 13,934 ట్రాక్టర్లు, 31,274 ట్రాక్టర్లకు బిగించే సేద్య పరికరాలు, 4,71,000 టార్పాలిన్లు, 26,179 స్ప్రేయర్లు పంపిణీ చేశాం. వీటితో పాటు నాట్లు వేసే మిషన్లు కూడా సబ్సిడీ ధరలో అందించాలని సంకల్పించాం. వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించడం కోసం ఈ బడ్జెట్లో రూపాయలు 522 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాము. మన తెలంగాణకు బిందు తుంపర సేద్యం ఎంతో ప్రయోజనకరమైనది. దీని ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం సాగవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 14 లక్షల ఎకరాల్లో బిందు తుంపర సేద్యం జరుగుతున్నది. మరో 29 లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ కింద తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. మైక్రో ఇరిగేషన్ పరికరాల కొనుగోలు కోసం ఎస్సీ ఎస్టీలకు 100%, చిన్న సన్నకారు రైతులకు బీసీలకు 90%, ఇతరులకు 80% సబ్సిడీలు అందిస్తున్నది. గతంలో ఒక రైతుకు గరిష్టంగా 2.5 ఎకరాలకు ₹1,00,000 మించకుండా సబ్సిడీ ఇచ్చేవారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఒక్కో రైతుకు 12.5 ఎకరాల వరకు 6.25 లక్షల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తున్నది. మైక్రో ఇరిగేషన్ను ప్రోత్సహించడానికి ఈ బడ్జెట్లో 127 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు కూడా పాలీ హౌస్, గ్రీన్ హౌస్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం 75% సబ్సిడీ ఇస్తున్నది. ప్రభుత్వ చర్యల వల్ల తెలంగాణలో గ్రీన్ హౌస్, పాలీ హౌస్ కల్టివేషన్ పెరిగింది. సమైక్య రాష్ట్రంలో కేవలం 129 ఎకరాలకు మాత్రమే పాలీ హౌస్ కల్టివేషన్ పరిమితమైంది. ఒక్కో రైతు అరెకరా మాత్రమే పౌల హౌస్ వేసుకోవడానికి నిబంధన ఉండేది. సబ్సిడీ కేవలం 50% మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం మా ప్రభుత్వం 75% సబ్సిడీని పాలీ హౌస్ ఏర్పాటుకు అందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 45 నెలల కాలంలో ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలతో 1,150 ఎకరాలకు పాలీ హౌస్ సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుత బడ్జెట్లో పాలీ హౌస్, గ్రీన్ హౌస్ వ్యవసాయం కోసం 120 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మార్కెటింగ్ శాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. డిమాండ్ తగిన విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. కూరగాయలు, పండ్ల కోసం ప్రత్యేక మార్కెట్లను నిర్మిస్తున్నది. వినియోగదారుల సౌకర్యం కోసం సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నది. ఆధునిక హంగులతో రైతు బజారు నిర్మాణాన్ని చేపట్టింది. అదేవిధంగా రహదారుల పక్కన కూరగాయలు అమ్ముకునే వారి కోసం సకల సదుపాయాలు ఉండే రోడ్ సైడ్ వెజిటేబుల్ మార్కెట్లు నిర్మిస్తున్నది. రాష్ట్రంలో గోదాముల సామర్థ్యాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంచింది. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 4 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు మాత్రమే ఉండేవి. ఈ 3.5 ఏళ్లలో ప్రభుత్వం కొత్తగా 356 గోదాములు నిర్మించింది. దీంట్లో నిల్వ సామర్థ్యం 22.47 లక్షల టన్నులకు పెరిగింది. ప్రతి మండలానికి ఒక గోదాము ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ ఉత్పత్తులు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్ లింకేజీ ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెటింగ్ శాఖ చేపడుతున్న విస్తరణ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ వార్షిక బడ్జెట్లో 132 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నది. వ్యవసాయం మరియు మార్కెటింగ్ రంగాలకు ఈ బడ్జెట్లో రూపాయలు 15,780 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.